ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది ఫుడ్ పాయిజనా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఏంట్రా, విషం బాలాగాడి బాక్సులోనే కలిపాడా లేక అందరి పిల్లల బాక్సులో కలిపాడా? అదే నాన్న నాకు అర్థం కావట్లేదు. ఒరే పని, ఇంతమంది హాస్పిటల్ పాలయ్యారంటే కేసు సీరియస్ అవుతుంది మొరా. అమ్మో, అసలు ఇంతమంది విషయం ఎలా తీసుకున్నారు? అయ్యో, ఎంత కష్టం అయ్యో, వచ్చింది, ఎంత కష్టం వచ్చిందక్క. డాడ్, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. పదండి రోయ్. అయ్యో, మా అయ్యో, బాలకి బాలా. ఏమైందో ఏంటో. బాలా, అత్తయ్య, కన్నయ్య, కన్నయ్య, ఏమైందో ఏంటో. బాలగారు, బాలగారు, కన్నయ్య, బాలగారు, కన్నయ్య, అయ్యో, కన్నయ్య, నాన్న, బాలగారు, కన్నయ్య, నాన్న, బాల. బాలా, అయ్యో, డాక్టర్, ఏం జరిగింది? పిల్లలందరికీ ఏమైంది? మా బాలగారికి ఏమైంది డాక్టర్? చూడండమ్మా, వీళ్ళకి ఎవరో పాయిజన్ ఇచ్చారు. పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. దయచేసి మీరెవరు ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా బయటికి వెళ్ళండి. కన్నయ్య, బాలగారు. వెళ్ళండి ప్లీజ్. బాలగారు. లిల్లీ, అమ్మా, లిల్లీ, అమ్మా, లిల్లీ. ఇప్పుడే లిల్లీ వచ్చింది. లిల్లీని అడిగి తెలుసుకుందాం. అమ్మా లిల్లీ, అసలేం జరిగింది? నువ్వేమన్నా చెప్పగలవా? లంచ్ టైంలో అందరం లంచ్ చేస్తున్నాం. బాలా కూడా మాతో కూర్చున్నాడు. బాలా పాయసం తీసుకొస్తే అందరం ఆ పాయసం తిన్నాం. తర్వాత మాకు వాంతింగ్స్ అయిపోయాయి. చూసారుగా, అయితే పాయసంలోనే పాయిజన్ కలిసిందన్నమాట. ఇంకేమన్నా చెప్పగలవా? అదిగో, ఆ సుందరే పాయసం చేసిందంట. మేడం, మీరు చేసిన ఫుడ్ వల్లే పిల్లలకి ఇలా జరిగిందని తెలుస్తుంది. ఇలా ఎందుకు జరిగిందో చెప్పగలరా? నాకేమీ అర్థం కావట్లేదండి. నేను బాలగారికి పాయసం చేసి బాక్స్ లో పంపించాను. అది తింటే ఫుడ్ పాయిజనింగ్ ఎలా అయ్యిందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇదంతా చేసింది నువ్వా? మా పిల్లలకి ఏమైనా జరిగితే నిన్ను మాత్రం వదిలిపెట్టాం.
అయినా చెట్టంత మనిషి స్కూల్లో జాయిన్ అవడం ఏంటి? పిల్లలతో పాటు చదువుకోవడం ఏంటి? చూసావా, ఆ రోజే చెప్పాను ఇలాంటిదేదో జరుగుతుందని. వద్దంటే నువ్వు విన్నావా? అయినా ఏదైనా వంట చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. మా అమ్మగారు, అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. పోయిందత్తయ్య, మన ఇంటి పరువు మొత్తం వీధి పాలు చేసింది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందమ్మా మహాతల్లి? డాక్టర్ చూడండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, పిల్లలకి ఏం కాకూడదు ప్లీజ్. ఇప్పుడే ఏం చెప్పలేమమ్మా. అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేసాం, కానీ ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. డాక్టర్ గారు, నాకు ఆయుర్వేద వైద్యం తెలుసు. నేను ఆయుర్వేద ఆశ్రమంలో పనిచేశాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఏంటి ఇప్పుడు అసలు ఇలా జరిగింది? ఈ పాటికి వాడు చేస్తాడనుకున్నాను. పిల్లలకు కూడా వాడు తినే పాయసం పెట్టాడు. దానివల్ల ఇప్పుడు మీడియా, ఈ హాస్పిటల్, ఇవన్నీ మన ప్లాన్లో అనుకోనివన్నీ వచ్చి చేరి మన ప్లాన్ని డిస్టర్బ్ చేసేలా ఉన్నాయి. డాక్టర్ ఏం చెప్పాడు? ట్రీట్మెంట్కి ఎవరు రియాక్ట్ అవ్వడం లేదని చెప్పాడు కదా. ఈ త్రిపుర చేసే నాటు వైద్యంతో బతికేస్తారా ఏంటి? మనం అనుకున్నది జరుగుతుంది. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు ఆ త్రిపుర మీద బాలా చావే కాదు, ఆ పిల్లలందరి చావు కూడా తన మీదే పడుతుంది. ఇదిగో కాసేపు మన కామ్గా అంతా చూస్తూ ఉందాం. డాక్టర్ గారు, ఆగమ్మా, ఏం చేస్తున్నావు? ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ మాది కాదు. నువ్వు చేసి ఇలాంటి పిచ్చి పనుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా చేసిన చాలు, నువ్వేం చెయ్యొద్దు. డాక్టర్ గారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అండి. మీకు దండం పెడతాను. నా వైద్యం వల్ల ఏ ఒక్క పిల్లాడికి హాని జరగదు.